హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మా ప్రయాణం రోజు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తా. ఎందుకంటే మేము పోయే దారి ఇది కొద్దిగా హైవే, ఇది బెటరే. కాకపోతే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినాక గుంటలు, ఎగుడు దిగుడు, మేము పడే అవస్థ ఏంటో చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూడండి రోడ్ సైడ్ చెట్లు, ఎటుబడి మా పల్లెటూరుని మించినది ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. చూడండి ఇంకో ఆటో వస్తుంది కదా, అది కూడా మా సైడే, అంటే మాకే వస్తుంది ఈరోజు. ఎందుకంటే నిమ్మ తోటలు దగ్గరికి వచ్చింది, టైము పుల్కశిల కార్త వరకే అయిపోవాలని వేరే గుంపులను కూడా పిలుస్తారు ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మా ఆటోని క్రాస్ చేయాలని ఎంత స్పీడ్ వస్తుందో, కానీ స్పీడ్ లిమిట్లో రావాలి, అంత స్పీడ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఊరు అయితే ఇండ్లూరు. మొత్తం చూడండి రోడ్డు సరిగా లేదు, గుంటలు గతుకులు. ఈ ఊర్లో మాత్రం ఇంటికి రెండు, ఒక కోత మిషన్, ట్రాక్టరు బాగా ఉంటుంది. మొత్తం బలిసిన వాళ్ళే అన్నమాట, మొత్తం గొల్లోలే ఉంటారు. వేరే క్యాస్ట్ వాళ్ళు తక్కువ ఉంటారు. చూడండి ఇండ్లు ఎంత ముద్దుగా ఉన్నాయో, పేరుకి గొల్లోలు, ఇండ్లు ఏమో మొత్తం బిల్డింగ్స్. ఖచ్చితంగా ఇంటికో ట్రాక్టరు, కోత మిషన్, బర్రెలు, గొర్రెలు ఇవైతే భలేగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళైతే బయట పనికే పోరు అసలు, ఎంతసేపు ఉన్నా వాళ్ళ సొంత పనే చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి దుక్కి అయితే ఎంత మెత్తగా దున్ని పెట్టిరో ఇటు సైడ్ అయితే. ఇక ఒక్క వాన పడితే చాలు, ఇక పత్తి గింజలు అయితే స్టార్ట్ చేస్తారు. కుంకుమ ఉన్నట్టే ఉంది మెత్తగా దుక్కి. చూడండి ఫ్రెండ్స్, దుక్కులు అయితే ఏ విధంగా మెత్తగా దున్ని పెట్టిరు. వాన పడేదే ఆలస్యం, పత్తి గింజలు అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇవైతే కళ్ళు గుడిసెలు, గౌన్లోలు ఇట్లా రోడ్డమ్మట వేసుకొని కళ్ళు అయితే అమ్ముతారు. ఇవి ఏమంటారుగా మడువ అంటారు. అక్కడ కళ్ళు గీసుకొని పెట్టుకొని ఆ కొట్టంలో ఇక బాక్స్ అయితే తెచ్చుకొని ఆడ ఉంచుకొని ఇక పొదుపులు కళ్ళు అమ్ముతూనే ఉంటారు వాళ్ళు. ఇంకోటి చూడండి దుక్కులు ఎంత మెత్తగా ఉన్నాయో మొత్తం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేది మాత్రం మా సైడ్ ఉన్న కంకర మిల్లు, స్టోన్ క్రషర్. మాకు ఏ విధమైన అంటే ముగ్గు, శుద్ధ, రాళ్ళు కావాలంటే మేమైతే ఇక్కడికే వచ్చి తీసుకొని పోతాం. మా నగరకల్ మండలంలో ఇదొక్కటే మాకైతే ఉంది కంకర మిల్లు. ఇది ఇండూరులో ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తాం మేము. అల్లనే నర్సరీ కూడా సాదిరు. ఇగో ఆ శుద్ధ మొత్తం ముష్కకు బదులు ఆ ముగ్గు అనేది వాడుతాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇటు చూడండి ఈ కాల్వ పానగల్ నుంచి అయితే మాకు వచ్చేవి. ఈ పానగల్ నుంచి పెద్ద కాల్వ, ఈ నుంచి మా ఊర్లకి మరూరు, గోరెంకల్పల్లి ఇట్లా చిన్న చిన్న కాలువల్లోకి అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చుక్క నీళ్ళు అయితే లేవు, నీళ్లు లేక బోర్లు పోయట్లేవు. ఈ రూట్ చూడండి మొత్తం గతుకులు, ఇక దీనికి రోడ్డు లేదు, గుంటలు గతుకులు, మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. జర్నీ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. వర్షం వస్తే మాత్రం మా గుంటలు ఉన్న కాడ నీళ్లు ఉంటాయి కదా, అక్కడ ఆపి మా బాబాయ్ అయితే మమ్మల్ని చాలా దూరం నడిపిస్తాడు. మేము చేసే ప్రయాణం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. గతుకులు, లొంటలు, లోతులు, మిర్రలు ఇవన్నీ దాటుకుంటూ మా గమ్యానికి మేము సురక్షితంగా చేరుపుతున్నామంటే అది మా బాబాయ్ సపోర్టు. ఎందుకంటే ఎన్ని గుంటలు ఉన్నా కానీ మమ్మల్ని అయితే జాగ్రత్తగా ఇంటికాడ నుంచి తీసుకొచ్చి తోటకాడ దింపి అదే సాయంత్రం మళ్ళీ తోటకాడ ఎక్కించుకొని ఇంటి దగ్గర మమ్మల్ని అయితే సురక్షితంగా వదిలేస్తాడు. ఆటో డ్రైవర్లకు కూడా జోహార్లు. ఎందుకంటే అందరికీ ఆ ఓపిక ఉండదు కదా మొత్తం. ఎందుకంటే ఈ రూట్ మొత్తం గతుకులే ఉంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మేమైతే రోజు ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. అట్లా ఉంటుంది మా కూలీ రైతు వాళ్ళ పరిస్థితి. పక్కనే కాలువ ఉంది కదా, అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆటో అటు ఇటు షేక్ అయినప్పుడు పొరపాటున అల్లగట్ల పడతామేమో అని ప్రాణాలు అయితే అరిచేతిలో పెట్టుకొని మేము రోజు ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. ఇటు చూడండి ఎంత పచ్చగా ఉందో మడికట్టు మొత్తం. ఫోటో షూట్ కోసం ఎక్కడెక్కడో పోతారు కదా, మాకైతే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మా పల్లెటూరులో ఎన్నో అందాలు ఉన్నవి, వెలకట్టలేని అందాలు. చూడండి మొత్తం ఎంత ముద్దుగుందో. అక్కడ చూడండి ఫ్రెండ్స్, దూరంగా ఒక ఇల్లు అయితే ఉంది. వాళ్ళు ఒంటరిగా వాళ్ళ సొంత పొలంలోనే ఇల్లు అయితే కట్టుకురు. వాళ్ళకి ట్రాక్టర్ ఉంది, పక్కన కోత మిషన్ ఉంది, గడ్డాము, బర్రెలు, గొర్రెలు. ఏ భయం లేకుండా ధైర్యంతో వాళ్ళ పొలంలో ఇల్లు కట్టుకురు. చూడండి ఫ్రెండ్స్, రైతు
ఎంత కష్టపడతాడో చూడండి. అందరికి దూరంగా వచ్చేసి ఇలా ఒంటరిగా ఉండి ఎంతో కష్టపడతాడు. అంటే వాళ్ళకి పొలానికి ఇంటికి దూరంగా ఉంటుంది కాబట్టి అంత దూరం ట్రావెల్ చేయలేక వచ్చి వాళ్ళ సొంత పొలంలోనే ఇల్లు అయితే కట్టుకుర్రు. ఎంత గతుకులు ఉందో, ఎంత ఇబ్బందో తెలుసా ఈ రూట్లో రావాలంటే. దగ్గర 20 మంది ఉంటాము ఆటోలా. ఆ 20 మందిని దింపకుండా మంచిగా నిమ్మలంగా మమ్మల్ని అయితే పాపు చూడండి. చెప్పులు అయితే పోయినవి ఆ గుంటలల్లా. మా సాయి అయితే పోయి చెప్పులు తీసుకొని వస్తుండు. డబ్బుండ్రా సాయి, ఆటో వెళ్ళిపోతుంది. సాయి అట్నే అరుణది కూడా తీసుకురా అంట. చూడండి ఎట్లా ఉరికొస్తుండో, ఆటో వెళ్ళిపోతుందని. ఇటు చూడండి మొత్తం పెసర్లు అయితే చల్లి పెట్టిర్రు. పొలం మొత్తం దున్నిరు, ఎలగట కొట్టి పెసర్లు అయితే చల్లిరు. పోనీయండి ఫ్రెండ్స్. చూడండి మామిడి తోట ఫోటోషూట్కి అయితే మస్తు ఉంటుంది. ఇదైతే మస్తు మామిడి పండ్లు. నేను ఏదైనా ఉన్నట్టే చెప్తాను, చాలామంది అంటారు. మేమైతే ఈ తోటలో ఒక చిన్న దొంగతనం అయితే చేసినాం. మేము కాయలు కోస్తుంటే పక్కనే మామిడి చెట్టు ఉంది. కథం కాయ రాలిందని పోయి నేనైతే తీసుకొచ్చిన. ఒక్కదాన్ని తినలేదు, మా గుంపు వాళ్ళందరికీ ఇచ్చిన. ఫ్రెండ్స్ చేసిన తప్పు ఒప్పుకోవాలి కదా. ఫ్రెండ్స్ మేమైతే మా గమ్యానికి మేమైతే వచ్చినాం. మమ్మల్ని అయితే సురక్షితంగా ఇక్కడైతే దింపిండు. చూసిరు కదా మా రోజు డైలీ మేము ఏ విధంగా అవస్థలు కష్టాలు పడుకుంటా నిమ్మ తోటకు వస్తున్నామో. అంటారు కదా కూటి కోసం కోటి విద్యలని. ఈ చిన్న జానెడు కడుపు కోసం మస్తు కష్టాలు పడవలసి వస్తుంది ఫ్రెండ్స్. నిమ్మ తోటకైతే వచ్చినాం. నిమ్మకాయలు కోయడం అయితే స్టార్ట్ చేయాలి. బాయ్.